ఎస్ ఐబొమ్మ రవి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. మరింత సమాచారం రాబట్టేందుకు నాంపల్లి కోర్టు అనుమతించడంతో ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఎస్ ఐబొమ్మ రవి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, విచారణ ఎలా కొనసాగుతోంది? ఈసారైనా ఐబొమ్మ రవి సహకరిస్తున్నాడా? స్వర్ణ, ఐబొమ్మ రవి 3వ దఫా విచారణలో భాగంగా ఈ రోజు 2వ రోజు అయితే విచారణ కొనసాగుతుంది. నిన్న పలు కీలక అంశాలు అయితే రవి దగ్గర నుండి అయితే సేకరించారు. అయితే గత మొదటి 5 దఫాలు 5 రోజుల పాటు, 2వ దఫాలో 3 రోజుల పాటు విచారించినప్పటికీ కూడా రవి పూర్తిగా సహకరించట్లేదు. కాబట్టి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా నాంపల్లి కోర్టు కోరిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు అయితే అనుమతించింది. నిన్నటి నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం 3 కేసుల్లో ఒక్కో కేసు 4 రోజుల పాటు, మొత్తం 12 రోజుల పాటు అయితే విచారించనున్నారు. తన నిన్న రవికి సంబంధించిన కూడా పలు కీలక అంశాలను అయితే సేకరించారు. ముఖ్యంగా మూవీల పైరసీకి సంబంధించిన చిల్లీ సినిమాల పైరసీలో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక పేజ్ ని క్రియేట్ చేసి ఆ పేజ్ నుంచి కూడా సినిమాలు విడుదల చేయడానికి వాడేటటువంటి ట్యూబ్ నెట్వర్క్ అనేది ఒక డిజిటల్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని శాటిలైట్ ద్వారా హ్యాక్ చేసి నేరుగా సినిమాలు విడుదల కాకుండా వాటిని అన్నిటి కూడా హ్యాక్ చేసి వాటి నుంచి సినిమాని పైరసీ చేసి టెలిగ్రామ్ ద్వారా యాప్లలో పెడుతూ ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లలో కూడా సినిమాలు పైరసీ చేసినట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీని చూపించినారు. అదేవిధంగా ఈ తండేల్, కిష్కిందపూరి లాంటి సినిమాలను కూడా సినిమా రిలీజ్ కాకముందే పైరసీ శాటిలైట్ ద్వారా పైరసీ చేసినట్లయితే గుర్తించారు. నిన్న పలు కీలక అంశాలు అయితే సేకరించారు. ఒక్కో సినిమాకు $100 నుంచి $300 తీసుకుని సినిమాలు పైరసీ చేసినట్లు కూడా గుర్తించారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు మాత్రం ఈ విచారణలో భాగంగా అయితే రవి ఇద్దరు స్నేహితుల పేర్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రసాద్, ప్రహ్లాద్ అనే 2 వ్యక్తుల పేర్లు విచారణ అయితే కీలకంగా మారాయి. రవి చిన్నప్పటి ఫ్రెండ్ ప్రసాద్, అదేవిధంగా ప్రహ్లాద్, వీరిద్దరిని కూడా అసలు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి గత 8 రోజుల విచారణ భాగంగా వీళ్ళ పేర్లు అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. నిన్న విచారణ మాత్రం వీళ్ళు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళని మాత్రం అదుపులోకి తీసుకొని కూడా విచారించేందుకు అయితే సిద్ధమయ్యారు. ముఖ్యంగా తొలిసారి కస్టడీలో రవి కోచింగ్ తీసుకునే సమయంలోనే ప్రసాద్ కు పరిచయం అయ్యాడు. అసలు ప్రసాద్ ద్వారా ఎలాంటి ఈ పైరసీలో అతను సేవలు వినియోగించుకున్నాడు, అసలు ప్రసాద్ ఎలాంటి సాయం చేశాడనే కోణంలో కూడా విచారించనున్నారు. అయితే మొదట ప్రసాద్ పేరు వచ్చినప్పటికీ కూడా ప్రహ్లాద్ పేరు, అంటే ఆ తర్వాత రవి మొదటిసారి విచారణలో ప్రహ్లాద్ అనే పేరుతో ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కరేబియన్ వ్యూలో స్పెయిన్ కేసు దగ్గర కూడా ఒక మనం కాగపత్రం తీసుకుని కూడా గుర్తించిన నేపథ్యంలో అయితే మొత్తం ఐబొమ్మ వెబ్సైట్, మొత్తం ఈ ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ప్రహ్లాద్ అనే పేరుతోనే రిజిస్టర్ చేసినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అసలు రవి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ని కూడా ఎక్కడ ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకునే విధంగా కూడా ఈ రోజు రవిని అయితే విచారిస్తున్నారు. మొత్తం ఇప్పటికే నిన్న విచారణ చేసింది. మరి ఈ రోజు విచారణలో కూడా పలు కీలక అంశాలను అయితే సేకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మొదటి దఫాలో చేసిన విచారణ సమయంలోనే అతని ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా గుర్తించారు. ఆ సమయంలోనే అతనికి ఉన్నటువంటి 36 బ్యాంకు ఖాతాలను అయితే ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా మూసాపేటలో ఉన్నటువంటి అతని ఇల్లు ఫ్రీజ్ చేశారు. అతనికి వచ్చిన ఆదాయం ఎంతో కూడా గుర్తించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్ యాజమాన్యానికి సంబంధించి ఆ యాజమాన్యం వివరాలు రాబట్టేందుకు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని ఒప్పుకున్నప్పటికీ కూడా ఆ యాజమాన్యం వివరాలు అయితే గోప్యంగా ఇస్తున్నారు. ఎంత నేను ఒక్కరిని చేశాను, నాకు ఎవరి సపోర్ట్ లేదని కూడా దాట వేస్తున్న ప్రయత్నమే కనిపిస్తుంది. కాబట్టి ఈ 10 రోజుల విచారణ అయితే మాత్రం కీలకం కానుంది. మొత్తం ఈ విచారణ ముగిసే వరకు కూడా ఐబొమ్మ రవి కేసు ఒక
కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు అయితే వెల్లడించి మొత్తం విచారణ ముగిసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ జరూర్.